కొండా సురేఖ పేరు వినబడుతున్నది. కొండా సురేఖకు సంబంధించినటువంటి పేరు చాలా క్లియర్గా వినబడుతున్నది. కొండా సురేఖ బీసీ బిడ్డ. కొండా సురేఖ బీసీ బిడ్డ. మ్యాక్సిమం కొండా సురేఖ మంత్రి పదవి తీసేయవద్దు. కానీ ఎందుకు తీసేస్తున్నాడు తెలుసా రేవంత్ అన్న? రేవంత్ అన్నకు కొండా సురేఖ అంటే పడతలేదు. కొండా సురేఖ సంబంధించినటువంటి ఒక పంచాయతీ వచ్చింది రీసెంట్గా. ఏదైతే సిమెంట్, డెక్కన్ సిమెంట్ ఏదో సిమెంట్ విషయంలో రేవంత్ రెడ్డి ముఖ్య అనుచరుడు రోహిన్ రెడ్డి ఏదో పిస్తోల్ పెట్టిండని, రివాల్వర్ పెట్టి బెదిరించిండని, తర్వాత కొండా సురేఖ వాళ్ళ ఓఎస్డి ఆయన పోయి వాళ్ళతో మాట్లాడిందని, అప్పుడు కొండా సురేఖ వాళ్ళ ఓఎస్డీని అరెస్ట్ చేయడానికి పోలీసులు కొండా సురేఖ వాళ్ళ ఇంటికి వస్తే కొండా సురేఖ వాళ్ళ ఓఎస్డీని కారులో ఎక్కించుకొని ఆమె తీసుకుపోయేటటువంటి కార్యక్రమం చేసింది. తర్వాత కొండా సురేఖ వాళ్ళ బిడ్డ కొండా సుష్మిత ఆమె మీడియాతో మాట్లాడింది. రేవంత్ రెడ్డి బండారం మొత్తం బయట పెట్టింది. రేవంత్ రెడ్డి మా అమ్మని తిట్టిండు, మా అమ్మ ఏడ్చింది, మా అమ్మ బాధపడ్డది, ఇష్టం ఉన్నట్టు అంటాడు, కసురుకుంటాడు, తిడతాడు, మా అమ్మ చాలాసార్లు ఏడ్చింది, ఒకసారి ఢిల్లీలో ఏడిస్తే నేనే పోయి మా అమ్మని తీసుకొచ్చిన. కొండా సుష్మిత చెప్పినటువంటి మాట రేవంత్ రెడ్డి గురించి. రేవంత్ రెడ్డి దందాలు చేస్తుండు, సెటిల్మెంట్లు చేస్తుండు, భూదందాలకు పాల్పడుతున్నాడు, వాళ్ళ అన్నదమ్ములు దందాలు చేస్తున్నారు, రేవంత్ రెడ్డి వెనకాల ఉన్నటువంటి బ్యాచ్ వాళ్ళు సెటిల్మెంట్లు చేస్తున్నారు అని చెప్పి కొండా సురేఖ వాళ్ళ బిడ్డ మొత్తం రేవంత్ రెడ్డి గురించి బయట పెట్టింది. రేవంత్ రెడ్డి బండారం మొత్తం బయట పెట్టే కార్యక్రమం చేసింది. 2-3 సార్లు కొండా సురేఖ కూడా బాధపడుతూ మాట్లాడింది. ఏందో నాకేం అర్థమైతలేదు అని చెప్పి ఆమె చెప్పింది. అయితే రేవంత్ రెడ్డి అధిష్టానం దగ్గర పోయి ఏం చెప్పిండట అంటే, కొండా సురేఖ వల్ల కాంగ్రెస్ కి కొంత డ్యామేజ్ అవుతుంది, కొండా సురేఖ కాంట్రవర్సీలు ఇరుక్కుంటున్నది, కొండా సురేఖ ఊకే ఆమె పంచాయతీ వస్తుంది, ఒకసారి సిఐ కుర్చీలో కూర్చున్నారని చెప్పి, లేకపోతే కొండా సురేఖ కేటీఆర్ విషయంలో ఏదో మాట్లాడిందని చెప్పి, నాగార్జున విషయంలో ఏదో మాట్లాడిందని చెప్పి, లేకపోతే ఇంకేదో ఇష్యూలో కొండా సురేఖ ఉందని చెప్పి, వేములవాడ టెంపుల్ ఇష్యూ అని చెప్పి ఇట్లా మాట్లాడుకుంటే పోతే కొండా సురేఖ కాంట్రవర్సీలు ఇరుక్కుంటున్నది, కొండా సురేఖ వల్ల ప్రభుత్వానికి డ్యామేజ్ అవుతుంది, కాబట్టి కొండా సురేఖను తొలగించండి. తర్వాత కొండా సురేఖ పొంగులేటికి వర్తలేదు, ఊకే కొండా సురేఖ మంత్రులతో పంచాయతీ పెట్టుకుంటుంది కాబట్టి తీసేయండి అని రేవంత్ రెడ్డి హైకమాండ్ దగ్గర పోయి కంప్లైంట్ ఇచ్చింది అనేది వినబడుతున్నటువంటి ఒక చర్చ. అయితే రేవంత్ రెడ్డి ఇట్లా చెప్తున్నాడు కదా, అసలు కథ ఏం తెలుసా? రేవంత్ రెడ్డికి కొండా సురేఖ అంటే నచ్చలేదు. ఎందుకంటే కొండా సురేఖ వాళ్ళ బిడ్డ రేవంత్ రెడ్డి భాగోత్తం మొత్తం బయట పెట్టింది. తర్వాత కొండా సురేఖ కూడా రేవంత్ రెడ్డి గురించి ఎవరైనా కలిసినప్పుడు చెప్తుందట, ఈ రేవంత్ రెడ్డి గిట్లా గట్లా, రేవంత్ రెడ్డి సకా పని చేయడు, ఏం రాదు, ఇష్టమున్నట్టు వివరిస్తున్నాడు, ఇష్టానుసారంగా తిట్టుడు, ఊకే బెదిరించుడు, వాళ్ళని వీళ్ళని, ఇవన్నీ కొండా సురేఖ కూడా బయట చెప్తుంది. రేవంత్ రెడ్డికి తెలిసిందట.